ఇది లేడీస్కి స్పెషల్. 99.99% ఫుల్ శారీ కొనుక్కుంటారు. ఏ షోరూమ్కి వెళ్ళా శారీ కట్టారు, అవునా కాదా? అదే 1000 రూపాయలు అవుతుంది ఫుల్ శారీ కొనుక్కున్నారు. అదే కట్ పీసెస్ శారీ అని ఉండే అంతకుముందు, ఇప్పుడు ఉన్నాయో లేవో తెలియదు. అంటే ముక్కలుగా అమ్ముతారు. 3 ముక్కలు తీసుకొని జాయిన్ చేసి కట్టుకుంటారు. అది చాలా చౌకగా వస్తుంది. కానీ ఫుల్ శారీ కోరుకున్నప్పుడు కానీ ఫుల్ పీస్ లేదు కదా, ఆనందం లేదు కదా. 1,00,00,000 రూపాయలు చీర కట్టిన ఆనందం ఉండదు కదా. మరి గార్డెన్ నెత్తులో నీ ఆనందం ఏంటి? ఫుల్ శారీ అంటే ఫుల్ ఆనందము. మళ్ళా మనసు లేవగానే కట్ పీసెస్ లాగా నీ పీస్ కట్ అయిపోతుంది. అంటే జీవుడు ఒక కట్, జగత్ ఒక కట్టు, ఒక పూస, దేవుడు ఒకడు. అంటే 3 ముక్కలు. అంటే జీవుడు ఒక ముక్క, జగత్ ఒక ముక్క, దేవుడు ఒక ముక్క. మరి గార్డెన్ మీద పోగానే అనంతంగా ఉన్నావు కదా, అక్కడ లిబరేషన్ కదా, అక్కడ నిరాకారం కదా, ఫుల్ శారీ కదా. కాబట్టి 3 ముక్కలు ఈ ప్రపంచము డిస్ట్రాయిడ్ అయిపోతుంది. గార్డెన్ నిధిలో పొందేది ఫుల్ శారీ. కాబట్టి ప్రతి స్త్రీ కూడా గార్డెన్ నిధిలో లాగా అనంతమైన శాంతిని, ఆనందాన్ని అనుభవిస్తూ మెలకువలోనే కర్మలు చేస్తూ ఉంటే అదే జ్ఞానము. పరిమితమైన దేహం నేను అనుకుంట, పరిమితమైన ప్రపంచం నేను అనుకుంటా, నశించే దేవాలయాలు, దేవుళ్ళు కూడా నశిస్తారు. కాబట్టి ఇది అజ్ఞానము. గాఢ నిధిలో ఉన్నది నశించని ఫుల్ శారీ. ఇక్కడ ఫుల్ శారీ కూడా నశిస్తుంది. ఉదాహరణకి మాత్రమే. గార్డెన్ నీకు ఆకారం లేదు, నేమ్లెస్, ఫామ్లెస్, ఫంక్షన్లెస్. గార్డెన్ నిధిలో నువ్వు ఒక్క కర్మ కూడా చేయలేవు. నీకు నామము లేదు, రూపము లేదు, క్రియ లేదు. మరి నిద్ర లేవగానే నామం వచ్చింది, రూపం వచ్చేసింది, అంటే లిమిటెడ్ వచ్చేసింది. మళ్ళా ప్రపంచం వచ్చింది, ప్రపంచం కూడా లిమిటెడే. నువ్వు ప్రపంచంలో ఎన్ని దేవాలయాలు కట్టినా, ఆఖరికి శరీరం ఉన్న 1,00,00,000 మంది దేవుళ్ళని, కృష్ణుడిని, రాముల్ని, బుద్ధుల్ని, కోట్ల మందిని, సూర్యుని దర్శించినా కూడా అది కట్ పీసెసే, 3 ముక్కలే, నశించేవే. ప్రతి ఒక్కరూ గార్డెన్ నిధిలో తన స్వస్వరూపాన్ని, సచిదానందాన్ని గుర్తు చేసుకోండి. అది ఏ జ్ఞానం. జ్ఞానానికి మించిన వస్తువు లేదు అన్నాడు భగవద్గీత. అంటే జ్ఞానమే అన్నిటికీ ఆధారం. సినిమాకి ఆధారం ఏంటి? తెర. అట్లాగే ప్రపంచానికి ఆధారం ఏంటి? పరమాత్మ. అదే పురుషోత్తముడు. ఆ పురుషోత్తముడు గాఢ నిధిలో ప్రాప్తి అయ్యే ఉన్నాడు. అంటే నువ్వేమీ చేయనవసరం. ఇదే భగవద్గీత. పురుషోత్తమ ప్రాప్తి, నిర్గుణ పరబ్రహ్మము, అవ్యక్తము. అవ్యక్తం నుంచి వచ్చిన వ్యక్తమైన ఈ చరాచర సృష్టి అంతా కూడా అవ్యక్తంలో కలిసిపోక తప్పదు.